నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని వైఎస్ వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీతమ్మ గారు కలిశారు. మా అన్నయ్యని వదిలిపెట్టద్దు, ఈ కేసులో ఆయనే ప్రధాన నిందితుడు. సో ఎట్టి పరిస్థితుల్లో దీనికి ఒక లాజికల్ సొల్యూషన్, లాజికల్ కంక్లూజన్ ఇవ్వండి, సొల్యూషన్ చూపించండి, కంక్లూజన్ ఇవ్వండి అని చెప్పి మళ్ళీ మొరపెట్టేసుకున్నారు. అసలు ఇన్నాళ్ళు డ్రాగ్ చేయాల్సిన అవసరం ఏంటి? 100 రోజులైంది. ఆధారాలు పక్కా, దస్తగిరి మొత్తం నిజాలు చెప్పేశాడు. అలాగే కావలసిన సాక్ష్యాలన్నీ సిబిఐ సేకరించింది. ఇంకా ఫర్దర్గా వెళ్లాల్సిన వ్యవహారంలో జాప్యం ఎందుకు జరుగుతోంది? ఆమె ఆల్రెడీ హోంమంత్రి అనిత గారిని కలిశారు, ఇవాళ ముఖ్యమంత్రి గారిని కలుస్తున్నారు. ఎక్కడ డాడ్జీ చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు? కేసు దర్యాప్తులో ఇంకా కీలకమైన సాక్ష్యాలు ఏమన్నా అందాల్సిన ఉన్నాయా? అన్నీ అందినాయి. ఇంకా ఏం కావాలి? స్పష్టత ఎందుకని హోమ్ మినిస్ట్రీకి లేదు, హోంమంత్రి శాఖకి ఎందుకు స్పష్టత లేదు? కారణం తెలియదు. మరి ఆమె ముఖ్యమంత్రిని కలిశారు, సరే జరిగిన వ్యవహారం అంతా చెప్పుకొచ్చారు. అప్పుడేం జరిగింది? ఆ రోజు తెల్లారుజామున వివేకానంద రెడ్డి గారిని హత్య చేసిన తర్వాత మొట్టమొదటి సమాచారం జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా తెలిసింది, ఆ తర్వాత సాంకేతికంగా సేకరించిన అంశాలు, ఇవన్నీ కలిసి ఈ పాటికి ఇంతలావు బౌండ్ బుక్ రెడీ అయింది. మరి చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ఎందుకు వెనకం చేస్తుంది? లా అండ్ ఆర్డర్ ఈజ్ అ డిఫరెంట్ సబ్జెక్ట్. దానికి సపరేట్గా వేరే వ్యవస్థ, పైపచ్చి ఈ కేసును ప్రత్యేకంగా పరిశోధించారు, పరిశీలించారు కూడా. ఓ పక్క ఆమె మొత్తుకుంటున్నారు. ఆమె ఒక సెలబ్రిటీ స్టేటస్ ఉన్న రాజకీయ నాయకురాలు, సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి గారి సోదరుడి కుమార్తె. ఆమె మానన ఆమె ఉద్యోగం చేసుకుని ఒక డాక్టర్ గారు. తండ్రికి ఇంత అన్యాయం జరిగి తండ్రిని హత్య చేశారు, ఈ ఆధారాలు ఇలా ఉన్నాయంటే దాంట్లో జాగు చేయాల్సిన అవసరం ఏముంది? తాత్సారం చేయాల్సిన అవసరం ఉంది? మొన్నటి వరకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు కాబట్టి అక్కడ న్యాయం జరగలేదు. సిబిఐ విచారణ కోసం డిమాండ్ చేసిన అప్పటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య వచ్చిన తేడా వల్ల అది పక్కన పడేశారు. అవి కుటుంబ కలహాలుగా కొట్టేయాల్సిన కేసు కాదు. ఆస్తి తగాదాలు ఒకవేళ ఉంటే వాళ్ళు కుటుంబం కూర్చొని మాట్లాడుకుంటారు. బట్ వివేకా హత్య వెనుక మోటివ్స్ ఇంకేమన్నా ఉన్నాయా? ఈ కోణంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారట. ఇప్పటివరకు 360 డిగ్రీస్లో 350 డిగ్రీస్ కోణంలో మొత్తం అయినాయి. విచారణ అయింది. ఇంకో 10 డిగ్రీలు మిగిలింది. ఆ 10 డిగ్రీలు ఏంటంటే వైఎస్ వివేకానందరెడ్డి గారికి విదేశాల్లో ఉన్న ఆస్తులు, వాటి వివరాలు, అలాగే ఆయన ఏమైనా కంపెనీల్లో వాటాలు ఉంటే వాటి సంగతి, ఇవన్నీ కూడా చాలా సీక్రెట్గా దర్యాప్తు చేస్తున్నారట. ఇప్పుడు హత్య కేసు వేరు, ఆస్తుల వ్యవహారం వేరు. ఈ రెండింటిని వేరువేరు చేసి దర్యాప్తు చేయాల్సిన పోలీసులు ఈ రెండింటిని కలిపి ఎందుకు చేస్తున్నారు? లేదా ఇంకా ఈ హత్య కేసులో దర్యాప్తు చేస్తున్న వాళ్ళలో మరి జగన్మోహన్ రెడ్డి గారికి వీర విధేయులు, భక్తులు అయిన పోలీస్ ఆఫీసర్స్ ఇంకా ఉన్నారా? ఆ అవశేషాలు ఇంకా ఉన్నాయా? వైసీపీ అవశేషాలు ఏమైనా ఉన్నాయా? ఒకవేళ ఉంటే కనుక్కోవడానికి ఇంత జాప్యం దేనికి? ఇంత డిలే దేనికి? ఎందుకు జరుగుతోంది? ఎవరు ఆపరేట్ చేస్తున్నారు? చూస్తే రాయలసీమలో మరి ఎంత కాదన్నా వైఎస్ఆర్ ఫ్యామిలీకి కొంత అనుచర వర్గం ఉంది. వాళ్ళల్లో చాలా కీలకమైన వాళ్ళందరూ సాక్ష్యాలను తారుమారు చేసి కప్పిపెట్టేందుకు విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్నది ఎవరు? సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయన తలుచుకుంటే ఆయన భగీరథుడు లాంటి వాడు. పాతాళం నుంచి అయినా ఆయన ఏదైనా వెలికి తీయగలడు, ఆకాశం నుంచి భూమి మీదకి గంగని కిందకి దింపగలడు. అలాంటి సమర్థుడు, దక్షుడైన సీజన్డ్ పాలిటీషియన్ అండ్ ఏబుల్ అడ్మినిస్ట్రేటర్. మరి ఆయన దగ్గర ఈ కేసు విషయంలో ఇంకా జాప్యం జరగడానికి గల కారణం ఏంటి? అంటే లా అండ్ ఆర్డర్ కేసులు, హత్య కేసులు ముఖ్యమంత్రి చూస్తారని కాదు దీని అర్థం. కానీ హోంమంత్రి శాఖ పేరుకి అనిత గారికి అప్పచెప్పినప్పటికీ కీలకమైన లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి దగ్గరే ఉంది. ఆ విషయం మొత్తానికి కొంత ఆలస్యంగా తెలుసుకున్నారేమో. సునీత గారు వచ్చి ముఖ్యమంత్రి గారిని కలిసి మొరబెట్టుకున్నారు. ఆవిడ సింగిల్ పాయింట్ ఎజెండా, మా అన్నను వదలొద్దు, జగన్మోహన్ రెడ్డి గారిని వదలొద్దు, చాలా స్పష్టంగా చెప్పారు ఆవిడ. సరే ఈయనేం చెప్పారు? ఈయన ఏదో హామీ ఇచ్చారు, చాలా సీక్రెట్ హామీ అట. మరి ఏమి ఇచ్చారనేది ఇంకా బయటికి రావట్లా. ఆవిడ అడుగుతున్నది మాత్రం న్యాయం. న్యాయం ఏ రకంగా ఉండాలి? అరెస్టు, అవినాష్ రెడ్డి అరెస్ట్ జరగాలి. అవినాష్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవ్వాలి, వైసీపీ భూస్థాపితం అవ్వాలి. సరే, అది ఆవిడ కోరిక. ఆవిడ తండ్రిని అన్యాయంగాను కిరాతకంగాను హత్య చేసిన వ్యవహారంలో ఆ నిందితుల వెనక కుట్ర పన్నింది వీళ్ళే.
ఆ దోషుల వెనకాల కుట్ర పనిది వీళ్ళే అని ఆవిడ బలంగా నమ్ముతోంది. ఆధారాలు ఉన్నాయి. ఆల్రెడీ సిబిఐ సేకరించింది. ఏపీ పోలీస్ సేకరించారు. హోమ్ మినిస్ట్రీ దగ్గర స్పష్టంగా రికార్డ్ ఫైల్ ఉంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు వారి అనుచరగణం ఎన్ని ఫైళ్లు తగలబెట్టినా ఆల్రెడీ ఈ ఫైల్స్ అట్లనే స్టోర్ అయి ఉంటాయి ఆర్టీజీఎస్లో. అవన్నీ బయటికి తీయించొచ్చు. మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ కోసం వెళ్ళాల్సిన అవసరం ఏం లేదే. వాటిని బేస్ చేసుకొని కేసుని త్వరితగతిన ఒక వారం 10 రోజుల లోపల దాన్ని అడ్రస్ చేయొచ్చు కదా. ఎందుకని నోటీసులు ఇవ్వటానికి ఈ కేసు వ్యవహారంలో మళ్ళీ తిరిగి విచారించడానికి వాళ్ళకి నోటీసులు ఇవ్వడానికి ఎందుకని వెనకంజ వేస్తున్నారు? ఈ ప్రభుత్వం వెనకంజ చేస్తోంది. ఆ సందేహం ఇవాళ సునీత గారిని పట్టుకుంది. అందుకనే వాళ్ళని వీళ్ళని ఎందుకు నేరుగా చంద్రబాబు గారి కోసం మనం నిలబడి ప్రచారం చేసాం. ఆ రోజు ఈయన వస్తే న్యాయం జరుగుతుందనే నమ్మికతోటి ఆయన వెంబడి తిరిగాం. సో ఈసారి న్యాయం చేసి తీరాలి కదా అని పట్టుబట్టినట్టు తెలిసింది ముఖ్యమంత్రి గారి దగ్గర. ముఖ్యమంత్రి గారు మామూలుగానే ఒకటికి 10 సార్లు ఆలోచిస్తారు. మనం లోగడ చర్చించుకున్నట్టుగానే ఆయన ఏంటంటే ఒక అంశం తీసుకెళ్తే దానికి 360 డిగ్రీలో చూస్తారు. ఇప్పుడు ఇది మనం అడ్రస్ చేస్తే దీంట్లోంచి ఎవరన్నా లాభపడే ప్రమాదం ఉందా? ఇంకెవరన్నా వేరే అడ్వాంటేజ్ తీసుకుంటారా? ఇవి వేరే మలుపులు తీసుకుంటాయా? లేకపోతే సొంత పార్టీలో వాళ్ళే దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఏమన్నా వేరే కేసును పక్కదో పట్టించే అవకాశాలు ఉన్నాయా? ఇవన్నీ కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వేరే మన దగ్గర 360 డిగ్రీస్ ఉంటే ఆయన దగ్గర 1080 డిగ్రీస్ ఉన్నాయి కదా, దాంతో ఏమన్నా వచ్చి యుద్ధం చేస్తాడా మళ్ళీ? ఇన్ని సందేహాలు ఆయనకి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి. అందువల్ల హోమ్ మినిస్ట్రీలో ఉన్న సీనియర్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ చెప్పిన విషయం ఏంటంటే, అన్లెస్ అండ్ అంటిల్ వీ గెట్ డైరెక్షన్ ఫ్రమ్ ది చీఫ్ మినిస్టర్, ఈ విషయంలో మేము ముందుకెళ్ళము. మాకు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి నిర్దిష్టమైన ఆదేశాలు వస్తేనే మేము ఈ కేసుని వేగంగా పూర్తి చేస్తాము. మా దగ్గర ఆధారాలు లేక కాదు. మా దగ్గర ఇనఫ్ ఎవిడెన్స్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా, అవినాష్ రెడ్డి గారికి వ్యతిరేకంగా. బట్ ముఖ్యమంత్రి గారి నుంచి మాకు గ్రీన్ సిగ్నల్ కావాలి. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తే తక్షణం వెళ్ళి మిగిలిన యాక్షన్ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేస్తాము. ఆయన భయం ఏంటంటే, ముఖ్యమంత్రి గారి భయం ఏంటంటే, ఈయన మాటల్లో, ఈ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్స్ మాట, ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ తలెత్తుతాయేమో, అథవా కనీసం రాష్ట్రం మొత్తం మీద కాకపోయినా కనీసం రాయలసీమ జిల్లాల్లో దీని ఇంపాక్ట్ ఉంటుందేమో. ఇప్పటికే ఉన్న తద్దినాలకి తోడు ఇదొకటి అదనంగా మన హెడేక్ ఎందుకు? సో దీన్ని ఏంటంటే కాలానికి వదిలేద్దాం, చట్టానికి వదిలేద్దాం, చట్టం దాని పని అది చేసుకుపోతుంది కదా అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి భావనగా ఈ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ చెబుతున్నారు. సో ఇన్ని కాంప్లికేషన్స్, ఇన్ని రిపర్కషన్స్ మధ్య సునీత గారి విజ్ఞప్తిని ఏ మేరకు 100% చంద్రబాబు నాయుడు గారు పరిశీలనలోకి తీసుకుంటారు, పరిగణనలోకి తీసుకుంటారు, దీనికి కూడా కాలమే సమాధానం చెప్పాలి.